మీ బోన్స్ వీక్గా ఉన్నాయా? ఎలా తెలుస్తుంది? నొప్పులు వస్తుంటాయండి. ఇక్కడ నొప్పి, అక్కడ నొప్పి, ఇక్కడ నొప్పి, ఇక్కడ నొప్పి అని అన్ని నొప్పులు వస్తుంటాయి. సో అలా నొప్పులు వస్తున్నాయంటే మాత్రం మేబీ మీ బోన్స్ వీక్గా ఉన్నాయేమో, లేదా మీ జాయింట్స్ సరిగ్గా లేవేమో, కార్టిలేజ్ సరిగ్గా డెవలప్ అవ్వట్లేదేమో. ఒకసారి చెక్ చేసుకోండి. జాయింట్స్ ఉంటాయి కదా, మొత్తం బాడీ అంతా జాయింట్సే. ఇది జాయింటే, ఇది జాయింటే, ఇది జాయింటే, ఇలా జాయింట్స్ ఉంటాయి మొత్తం బాడీ అంతా. ఆ జాయింట్స్ లేకపోతే మూమెంట్స్ ఉండవు అనమాట. సో ఈ మూమెంట్స్ మనకు కరెక్ట్గా ఉండాలి అంటే కార్టిలేజ్ అనేది బాడీలో ఉండాలి. సో ఆ కార్టిలేజ్ సరిగ్గా ఉందనుకోండి, గుజ్జు అంటారు మామూలు వాడుక భాషలో. సో అది ఎప్పుడైతే కరెక్ట్గా ఉందనుకోండి అప్పుడు మీకు నొప్పులు రావు. ఓకేనా? సో నొప్పులు వస్తున్నాయంటే అదేమన్నా తగ్గిందేమో చూసుకోండి, లేదా మీ బోన్స్ వీక్ ఉన్నాయేమో చూసుకోండి. బోన్స్ వీక్గా ఉంటే గోర్లు త్వరగా విరిగిపోవడము, తొందరగా మనకి నొప్పులు రావడము, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో కాల్షియం పెంచాలి, ప్రోటీన్ పెంచాలి. మీకు కాల్షియం సప్లిమెంట్స్ కూడా ఉన్నాయి మన హెర్బల్ లైఫ్లో, మీకు కావాలంటే తీసుకోవచ్చు. అండ్ కాల్షియం మన హెర్బల్ అయితే ఎందుకు తీసుకోవాలి? బయట కూడా కాల్షియం దొరుకుతుంది కదా అంటే, మన దాంట్లో అయితే కాల్షియం ప్లస్ మెగ్నీషియం అండ్ డి విటమిన్ ఉంది. అదే బయట అయితే ఓన్లీ కాల్షియం, మెగ్నీషియం అలా సపరేట్గా ఉంటాయి. కాల్షియం ఎప్పుడైతే కాంబినేషన్స్ కరెక్ట్గా ఉంటాయో దాన్ని బట్టే రేట్స్ ఉంటాయి. మీకు 1 రూపీలో దొరుకుతుంది, 100 రూపీస్లో కూడా దొరుకుతుంది బయట. సో మన దాంట్లో మనది ప్రోడక్ట్ వచ్చేసి న్యూట్రిషన్ ప్రోడక్ట్. మెడిసిన్ గురించి నేను మాట్లాడట్లేదు. బయట దొరికేది మెడిసిన్, కెమికల్స్. మనది న్యూట్రిషన్ ప్రోడక్ట్. సో కాల్షియం అందరికీ అవసరము, బోన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి అవసరము. అండ్ జాయింట్ సపోర్ట్ కూడా ఉంది. జాయింట్స్ కార్టిలేజ్ని పెంచడానికి జాయింట్ సపోర్ట్ అనేది ఉంది. మీకు ఒకవేళ కావాలి అంటే నన్ను అడగండి, నేను మీకు పంపిస్తాను. ఓకే.